నుండి మధురమైన జీవితమే, దుఃఖము నుండి సంతోషకరమైన జీవితమే. అదేవిధంగా ఇప్పుడు ఆత్మస్వరూపుగా ఆయన సంచరిస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నీ జీవితం కూడా మార నుండి మధురంగా మారబోతుంది. ఆయనకి యేసయ్య కావలసింది మారలాంటి జీవితాలే. పాపములు ఉన్నవారు, చీకటులు ఉన్నవారు, బంధకాలు ఉన్నవారు, వేదనలు ఉన్నవారు, ఆయన ఎప్పుడు అటువంటి వారినే మధురంగా మార్చి ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నేను లోకంతో వెలివేయబడ్డా, నా కుటుంబం నుంచి దూరం అయిపోయా, నా బ్రతుకు చెడిపోయింది, నా జీవితం పాడైపోయింది అనుకుంటున్నావా? కానీ అక్కడి నుంచే నీ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈ లోకానికి చేదుగా పాపముగా ఉన్నావేమో, నీ బ్రతుకు చెడిపోయి పడిపోయిన స్థితిలో ఉందేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు నీ జీవితం చెడిపోయిందా, నీ మారాగా ఉందా నీ బ్రతుకు, అక్కడతో ఆగిపోవు. అక్కడ చెట్టును పంపి మధురంగా మార్చి మళ్ళీ నీటి బుగ్గలు 70 ఈత చెట్లు పెట్టినట్టు ఈ కొత్త నిబంధన గ్రంథంలో జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు స్వయంగా వెళ్ళి దర్శించినట్టు ఈ ఆత్మస్వరూపైన దేవుడు డైరెక్ట్గా నిన్ను దర్శిస్తున్నాడు. నీలో ఏదో ఉన్నదని వెతికి ప్రేమించేవాడు కాదు, నిన్నుగా ప్రేమించే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంతమందికి ఆ యేసయ్య కావాలి? ఒక చీకటి, ఒక మార లాంటి వ్యక్తిని తీయని వ్యక్తిగా మార్చగలిగే ప్రేమ యేసయ్య ప్రేమ. అందుకనే మారా అనుభవం అంటే అది ఇశ్రాయేల్ ఆ పరిస్థితుల మధ్యలో జరిగింది. నీ బ్రతుకు ఒక మారగా ఉందా? చేదు బ్రతుకుతూ ఉన్నావా? పాపంలో ఉన్నావా? ఎందుకు పనికిరాని, ఏ టాలెంట్ లేదు, నా బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావా? నువ్వే యేసయ్య కావాలట. ఎవరు కావాలో? జీవితం పాడైపోయిందా, చెడిపోయిందా? ఒకవేళ త్రాగుడికి, వ్యసనాలకి బానిసైపోయి ఉన్నావా? నీ ఊర్లో, నీ పట్టణంలో చేదుగా ఉన్నావా? నీ బ్రతుకు చెడిపోయి పడిపోయిన స్థితిలో ఉందా? అయినా కానీ నువ్వు కావాలట యేసయ్యకి. జీవితం మారాగా ఉంటే ప్రభు మధురంగా మార్చబోతున్నాడు. చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మధురముగా మార్చగలవు నీవు.